మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు, అక్టోబర్లో రేట్స్ ఎలా ఉంటాయన్న, ఇది సెప్టెంబర్కు ధరలో పెద్దగా మార్పులు కాకపోతే అన్న అన్ని చోట్ల కూడా దిగుబడి తగ్గుతుంది, కొత్త కాలం రావడం లేదు. ఒక అన్నదాత కళ్యాణ అన్నదాత కామెంట్ పెట్టి చూడండి, ధర గురించి తర్వాత మాట్లాడదాం. రాంబాబు గారు, మా కళ్యాణదుర్గం ఏరియా ఫుల్ వైరస్ స్టార్ట్ అయింది. 4 days నుంచి ఏం చేయాలో అర్థం కావడం లేదు. టమోటా తోటలు కాపాడుకోవడం, వైరస్ చెట్లను నిలువున ఎండిపోతున్నాయి. తోటలు ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. మళ్ళీ చెప్తాం సార్, వినండి. మా కళ్యాణదుర్గం ఏరియా ఫుల్ వైరస్ స్టార్ట్ అయ్యింది. 4 days నుంచి ఏం చేయాలో అర్థం కావడం లేదు. టమోటా తోటలకు కొత్త రకం వైరస్, చెట్లు నిలువున చనిపోతున్నాయి. తోటలు ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. రామ్మగారు చెప్తున్నారు, కళ్యాణదుర్గంలో కొత్త వైరస్ స్టార్ట్ అవుతున్నాయి, అవి చెట్లు నిలువున కాలిపోతున్నాయి, ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. మీరు ఒక వీడియో చేసి పెడితే బాగుంటుంది రాంబాబు అన్న. అందరూ మన ఛానల్ ఉండే వీక్షలు చూస్తారు. మీ వల్ల అయితే సెల్ అడ్డంగా పెట్టి మీరు మాట్లాడుతూ ఆ చెట్లు చూపిస్తూ వీడియో రికార్డ్ చేసి పంపండి. ఎవరైనా అన్నదాతలు ఏమైనా సలహా ఇవ్వగలరేమో. రెండోది, నా కూడా ఒక సలహా, హార్టికల్చర్ అనధికారులతో ఒకసారి కలవండి, వారు కూడా ఏదో ఒకటి సలహా ఇస్తారు. ఆపై దయవేచ్చి ఆనంద్ అగ్రికల్చర్ వీడియో పెట్టమని అన్న. ఆనంద్ అగ్రికల్చర్ ములుగు చెరువు ధరలు పెట్టడం లేదు, ఏదో 2-3 మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో అన్న కామెంట్ పెట్టారు, అది కూడా చెప్తాను మళ్ళీ దాని గురించి. అన్న, అక్టోబర్ నెలలో ఏ రాష్ట్రంలో ఎక్కువ టమాటాలు ఉంటాయన్న, దాని రిప్లై ఇచ్చారు, ఎక్కడా లేవు అని. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఆనంద్ అగ్రికల్చర్ అతను ప్రమోషన్లో పడి మొలకలు రేసు పెట్టడం లేదు, చెప్పండి అన్న. శ్రీనాథ్, ఈ మెసేజ్లు నీకోసమే. ఎందుకంటే మొలకలు స్థానికుడివి. ఆ రేట్లు మాత్రం అన్నదాతలకి, ఆ స్టాకు, ఆ ధరలు నువ్వు చెప్పితే బాగుంటుంది శ్రీనాథ్. ప్రమోషన్ వీడియో కూడా చేస్తూ పాటు నువ్వు ఇతరత్ర వీడియోలు మానేసినా కూడా మొలకలతో సంబంధించిన అప్డేట్ మాత్రం పక్కాగా ఇవ్వు, మాకు ఉపయుక్తంగా ఉంటుంది. అక్టోబర్ రేట్స్ చెప్పన్నా. సెప్టెంబర్లోని ధరలు వస్తాయని ఎవరు అనుకోలేదు. దీనికి ప్రధాన కారణం భారీగా పడ్డ వర్షాలు, వైరస్, దానివల్ల ధర పెరిగింది. ప్రస్తుతం ఎక్కడ కూడా స్టాక్ పెద్దగా రావడం లేదు. ఇవాళతో మొలకచూరుకు భారీగా దిగుమతి వచ్చింది. అది కొత్తట్ల వల్ల వచ్చాయా లేక నేను ఆ మొలకచూరు ధరలు బాగా రావడంతో కోలారు, చింతమల్లి టమాటా వచ్చాయో తెలియదు. ఏదేమైనా ఈ ధరల గురించి చెప్పుకోలేమన్నా. ఒక 10 days 15 days అటు ఇటుగా అంత తప్పిస్తే సారీ బ్రో. డిసెంబర్ జనవరి రేట్స్ ఎలా ఉంటాయి, ఎనీ గెస్? పాక పవన్ గారు ఇదివరకు చెప్పడం జరిగిందన్న. ప్లీజ్ నెక్స్ట్ మంత్ 10 స్మాల్ బాక్స్ 500 rupees అన్నా ఉంటాయా చెప్పు బ్రో. అన్న, ఇదివరకు మీరు కళ్యాణ పెట్టి అన్నదాత కామెంట్ విన్నారు. మీరు కొత్త రకం వైరస్ వచ్చింది, తోట నిలువ కాలిపోతున్నాయి, తోటలు ఎలా కాపాలో అర్థం కావడం లేదని చెప్పి రేవులో 10వ తరగతి కటింగ్ అంటున్నారు. ఒక్కసారిగా టమాటాలు సునామీలాగా వచ్చే అవకాశాలు ఎక్కడ లేవన్నా. ఏమన్నా ఉత్తర భారతంలో ఏమన్నా టమాటాలు పెరిగి ధర తగ్గింది చెప్పలేము, కానీ మన ప్రాంతంలో అయితే మాత్రం ఒక్కసారిగా టమాటాలు సునామీలో వచ్చే అవకాశాలు లేవు. 5 రూపాయలు అడిగారు మీరు. ఇదేంటంటే కొనసాగితే 5 ఏమన్నా ఇంకా ఎక్కువ ఉండవచ్చు. మదనపల్లి అండ్ అంగళ్ళు వేస్ట్ మాట ఒక్క రోజుకేనా? ఇవాళ అన్ని మాట కూడా ధరలు అమ్మాయి. ఇవాళ అన్న అన్ని మాట కూడా ధరలు పెరిగాయి. బండి రేవంత్ రెడ్డి అన్న, అప్పుడు మీరు వేస్ట్ కామెంట్ పెడితే ఎట్లా? మదనపల్లిలో ఇవాళ 250 రూపాయలు, అంగళ్ళు 250 రూపాయలు, ఏమాత్రం ఎక్కడ కూడా ధరలు తగ్గలేదు. మీరు ఎందుకు వేస్ట్ మా కామెంట్ పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వెంకట శివారెడ్డి గారు, అన్న కొమన్ నూతలలో 1,00,000 రూపాయలు పోయినాయి, 114 బాక్సులు 30 kgs. మీరు జిల్లా పేరు రాసుడు బాగుండేది. ముదుగుబ అందరికీ తెలుసు, పులివెంద దగ్గర తెలుసు, కొమ్మన్ నూతల బహుశా కర్నూలు జిల్లా ఎక్కడైనా ఉండొచ్చు. మీరు జిల్లా పేరు కూడా రాసుడు బాగుండేదన్న. నేను ఈ పేరు కొత్తగా వింటున్నాను. అక్టోబర్ 20 పైన రేట్స్ అప్డేట్ ఇవ్వు కొంచెం. అక్టోబర్ 20 సెప్టెంబర్ 20 తప్పకుండా తమ్ముడు, ఖచ్చితంగా ఇస్తాను. హౌ మెనీ కేజీ బాస్? 27 అన్న. నెక్స్ట్ మంత్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు భాయ్? ఇదివరకు దీని గురించి చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, చాలా కాలం తర్వాత కోలారు మొలకల చెరువులో బయట వ్యాపారస్తులు వచ్చి లైవ్లో కొంటారు. మన ఏషియా బిగ్గెస్ట్ గ్రేట్ 8 వండర్ మదనపల్లి ఎందుకు రారు అన్న? మన టమోటా
వేరే రాష్ట్రానికి పనికి రావా? సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు ఇక్కడ కూడా ఓపెన్గానే జరుగుతాయి యాక్షన్లు. కోలారు ఈ మదనపల్లిలో కూడా. కాకపోతే మీకు అందరు తెలిసిందే, కోలార్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీలు చాలా వస్తాయి. దానివల్ల అక్కడ బయట వ్యాపారస్తులు అంటే 2-3 రోజుల తర్వాత టమాటాలు గమ్యస్థానానికి చేరే వ్యాపారస్తులు అక్కడే ఉన్నారు. మదనపల్లిలో టమాటా ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ క్లీన్ చేస్తారు. తోట దగ్గర కూలీలు టమాటాలు క్రేట్లలో వేసినవి అలాగే తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ క్లీన్ చేసి ఇక్కడ వేరు చేస్తారు. కోలాకూల టమాటాలు అలా కాదు కదన్నా, మీకు తెలియదేమి కాదు. తోటల దగ్గర క్లీన్ చేసుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్ గోళీలు, సెకండ్ క్వాలిటీలు, మచ్చలు అన్నీ సపరేట్ చేసుకుని అక్కడ కాయలు తీసుకెళ్తారు. కాయలు తీసిన తర్వాత అసలు చేయి పట్టాల్సిన పని లేదు. అలాగే లోడింగ్, అలా గ్రేడింగ్, ఆ తర్వాత లోడింగ్. మదనపల్లి అలా కాదన్నా, ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాల్సిందే. మదనపల్లి పరిస్థితి అట్లాంటిది. అందుకే బయట వ్యాపారస్తులు అంటే ఈ లాంగ్ వేసులు ఇక్కడ తక్కువ. ఢిల్లీ వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ, బట్ అక్కడైతే దేశవ్యాప్త వ్యాపారస్తులందరూ అక్కడ ఉన్నారు. దాని ప్రధాన కారణం తోట దగ్గరే టమాటా క్లీన్ చేసుకుని ఇక్కడే 1-2-3 అడుగులు వేరు చేసుకుని కోలాలకు మాటికి వెళ్ళడం. 2024 గ్రేట్ ఇయర్ టమోటాకి బెస్ట్. ఎస్, నేను కూడా ముందు గత వారం చెబుతున్నాను. నిన్న సంవత్సరం భారీ ధరలతో టమోటా చరిత్రలో సునామీ సృష్టిస్తే ఈసారి మామూలు టమాటాల్లో 10 మంది బాగుపడేవారు, 9 మంది చెడిపోయారు. ఈసారి 90 మంది బాగుపడ్డారు. పర్వాలేదు. టమాటా పంట పెట్టిన వాళ్ళందరికీ ఈసారి మంచి కాలమే. దేవుడు అందరినీ కరుణించాడు. హ్యాస్ సూన్ కోలార్ స్మాల్ బాక్స్ 1000 రూపీస్. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే అది పెద్ద విషయమేమి కాదు. కళ్యాణదుర్గం మరో కామెంట్ పెట్టారు మారుతి కృష్ణ గారు. కళ్యాణదుర్గం ఏరియా ప్రెసెంట్ హెవీ ప్లాంటేషన్ టుడే ఆన్వర్డ్స్. ఈచ్ టమోటా ప్లాంట్ కాస్ట్ ఈజ్ నౌ 80 పైసా. హై డిమాండ్ బట్ నో ప్లాంట్స్ ఇన్ నర్సరీ. కళ్యాణదుర్గం ప్రాంతంలో భారీ ప్లాంటింగ్ జరుగుతుందంట. టమోటా మొక్క 80 పైసలు అయినా కూడా నర్సరీలో మొలకలు లేవు. ఇదివరకు అలా కామెంట్ పెట్టారు. కొత్త వరిసి వస్తున్నాయి, తోటలు నీళ్లు కాలిపోతున్నాయి, ఎలా కాపాడుకోవాలని అర్థం కావడం లేదు. కానీ అలాంటి ప్రాంతంలో ఇప్పుడు భారీ ప్లాంటేషన్ చెప్పి ముత్తకృష్ణ కామెంట్ పెట్టారు. ఎంపీఎల్ స్మాల్ బాక్స్ పెట్టండి. స్మాల్ బాక్స్ పెట్టచ్చు, తప్పులేదు, పెట్టారు కూడా. కానీ ఇదివరకు నేను చెప్పాను, కోలారు వడ్డేపల్లికి అయితే తోటలు క్లీన్ చేసి వస్తారు. మదనపల్లిలో చిన్న బాక్స్ ఇక్కడికి వచ్చి క్లీన్ చేసి మళ్ళీ వేరుస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. అన్న ముదుగుప్పలో 97 రూపాయలు అన్న పూజాజ్ గారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్.